ఉంది, కానీ లోపల మేము స్థిరముగా ఉంటున్నాం. గోల 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 జరుగుతుంది. ఇప్పుడు ఈయన తమ్ముడు నీకు ఇష్టమైన అంటున్నా అన్నాడు. పాయింట్ దొరికింది. ఎందుకు తమ్ముడు వద్దంటున్నావు, ఇష్టం లేదు అంటున్నావు? ఆయనే మంచివాడు మాట, ఆయనే మంచిగా చదువుతారు మాట, ఆయన బట్టలు మంచిగా ఉంటున్నారు మాట. ఆయన ఒకే ఒక మార్గం ఉన్నది. నా అమ్మ నాన్న గమనమును నా వైపు త్రిప్పాలి. నా కుటుంబ సభ్యులు అందరూ నన్ను కూర్చి బాధపడ. వేసిన నాటకం ఏమిటి? దెయ్యం. 8 చదువుతున్న కొడుకుకి యాక్టింగ్ ఎక్కడ వచ్చింది? యాక్టింగ్ ఎవరు నేర్పిస్తున్నారు? మాస్టర్ ఉన్నారు అక్కడ. ఆయన పొందిన గాయం, ఆయన పొందిన దెబ్బ నుంచి తీసుకోలేదంటే మొదటి కొడుకు సైకలాజికల్గా బాధింపబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు తమ్ముడిని పిలిచిన, నానా అన్నయ్య అంటే ఇష్టమా నీకు? నాకు ఇష్టం, ఆయన నన్ను కొడుతూనే ఉంటాడు ఫాదర్. ఎందుకు కొడుతున్నానని నాకు తెలియదు. అప్పుడు పక్కన కూర్చోపెట్టి అని చెప్పిన వెంటనే ఒక 20 నిమిషమే ఈ డ్రామా. 20 నిమిషమే ఈ డ్రామా. వాళ్ళు తల్లిదండ్రులు పిలిచిన ఓకే అయింది మా అంటున్నారు. వాళ్ళు అడుగుతున్నారు, దెయ్యం పోయిందా? దెయ్యం పోయిందా? దెయ్యం లేదు, పెయ్యం లేదు. హల్లెలూయా. బాగలేదని ఎవరో చెప్పి ఉండవచ్చు. నీ నవ్వినా బాగుంటారు అని ఎవరో చెప్పటం వలన ప్రతిదానికి హల్లెలూయా. ఒకనాడు నా తమిళనాడులో తిరువన్నామల నా ఊరు పేరు. బస్సులో కూర్చున్నప్పుడు నా అలవాటం ఎవరైనా ఫ్రెండ్స్ చేసుకుంటాం. ఒక వ్యక్తిని మాట్లాడుకొని ఒక పాట పాడుతావా అంటే నాకు రాదు, నేను పాడినా కాకి పాడినట్లుగా ఉంది అంటున్నాను. దాంట్లో చిన్నపిల్లందరూ ట్రౌసర్ వేసుకొని వస్తాడు. మూక్కలు ఎట్లా వచ్చిన డైరెక్ట్గా ఇన్నడా గలీజ్గా ఉన్నామని చెప్పకుండా నా జీవితం ఈయన యశ్వంత్ వయసులో ఉంటా. నేను చెప్పిన నీ మాత్రం కొంచెం నూనె అప్లై చేసుకొని మంచి డ్రెస్ వేసుకున్నా షారుఖ్ ఖాన్ లాగా ఉంటావరా అని చేయి వదిలిపెట్టిపోయిండు. ప్రైజ్ లార్డ్. మేము 2వ వీధికి వస్తున్నప్పుడు చిన్నప్పటి నుంచి నన్ను కూర్చి ఎవరెవరు ఏమేమి అన్నారో అది నా స్వభావముగా మారిపోయినది. ఒక లడ్డుగా ఉన్న వ్యక్తి ఇట్లానే నడుస్తారు మాట. ఆయన పేరే ఏమంటారు? కుంభకర్ణ అంటారా? నిద్రపోయిన వారు ఇట్లా. అప్పుడు నెక్స్ట్ రోజు ఆయన ఎప్పుడు తిన్నట్లుగా పోయినప్పుడు, అన్నయ్య ఏమైంది, మీరు ఇంత సన్నగా అయిపోయారు? సన్నగా ఎందుకు ఆయన? కొంచెం దూరం పోయినోడే ఆ చెట్టు మీద కూర్చున్నవాడు, అన్నయ్య నీకేమన్నా వ్యాధియా? కన్నులో లోపల పోయింది, ముఖంలో తెల్లది పసుపు కలర్లో ఉన్నది, చెక్ చేసుకో అన్నయ్య. ఒక్కడంటే పర్వాలేదు, ఆ రోజు 5గురు సెట్ చేసిన వాళ్ళు చెప్పారు. ప్రైజ్ లార్డ్. మాటకు శక్తి ఉన్నది. నీ బయటికి నీ లోపల స్థిరముగా ఉండినా. నేను అప్పుడు 4వ చదువుతున్నా. నా అల్ఫోన్స్ టీచర్ వచ్చింది, కుమార్ ఎవరు ఇక్కడ? మీ ఇల్లు మొత్తం కూడా గుడిసెలను కాల్స్తుంది పో అని. నా అన్నలా వేరే స్కూల్లో చదువుతున్నారు, నేను 4వ చదువుతున్నా. మొత్తం లాగి వీధిలో కూర్చుంది గంభీరంగా. నిప్పు రావటకు మునిపే ఎవరు మా సహాయం చేశారు? ఎవరు వస్తారు? వాళ్ళ ఇంటికి పోయారు. ఇదన్నీ నేనే లాగిన. ఒక చిన్న బెంచ్ పట్టిన రా అని పిలిచిన అమ్మాయి ఇప్పుడు మొత్తం బీరోని ఇక్కడ ఉంటుంది. ద సిట్యువేషన్ బ్రింగ్స్ అవుట్ యువర్ ఎనర్జీ. వాతావరణం. ఒకనాడు అందరూ కలిసి ఉండగా ప్రసంగం చెప్తున్న గురువు రాలేదు. నువ్వు చెప్తావా అంటే ఎట్లా? అందరూ అడిగినా ఎవరు ఒప్పుకోలేదు. నువ్వైనా చెప్తావంటే ట్రై చేస్తానన్నాడు మాట. అప్పుడు అందరికీ ప్రసంగం చెప్పగా హల్లెలూయా, హల్లెలూయా, ఆయన శక్తి బయటపడినది. నీకు సందర్భం ఇవ్వబడి ఆయనకు కన్నే కనిపించు, గ్లాస్ మాత్రమే కనిపించు. దీనిలో నీళ్ళు ఉందా? ఈ నెగటివ్ స్పిరిట్లో ఉన్నవారు అర్ధ గ్లాస్ నీళ్ళే ఉంది అంటారన్నమాట.
హల్లెలూయా. హల్లెలూయా. పాజిటివ్ స్పిరిట్ లో హాఫ్ గ్లాస్ వాటర్ ఉన్నది. జీవితం అట్లా మనలో మంచి తల్లిదండ్రులు, మంచి వాతావరణం, మంచి చదువులు, మంచి డబ్బు, కానీ మొగం చూసినట్లునే ఉంటుంది. ఏంట్రా ఫోన్ చేయట్లేదు? ఐఎమ్ సెటిలింగ్. నేను నాలో సెటిల్ అవుతుంది. చాలా మందికి ఒక వ్యక్తికి కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు భయపడిపోయినా, భార్య సన్నగా వచ్చి కూర్చున్నది, ఈయన దుప్పుకొని ఉంటున్నారు. ఆయన మాట్లాడని వచ్చి కూర్చుంటున్నప్పుడు, ఫాదర్ నా భార్య నాతో మాట్లాడట్లేదు ఫాదర్, ఇంటికి పోతా అంటుంది, వాళ్ళ తమ్ముడితో పోతా అంటుంది ఫాదర్, నన్ను కొట్టారు ఫాదర్. భార్య కొడుతుందంటే ఏదో పెద్ద ప్రాబ్లమే. ఎప్పుడు పెళ్ళి అయింది? 10 సంవత్సరం అయింది. పిల్లలు ఉన్నారా? లేదు. ఎందుకు? ఏమో. హాస్పిటల్కి వెళ్ళారా? కొరత ఏమో ఉందా? లేదు. మళ్ళీ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, ఆయన అబద్ధం చెప్తున్నాడు, లోతుగా తీసుకుని వెళ్ళు. ఇట్లే మాట్లాడుతుండగా ఒక్క పాయింట్లో పరిశుద్ధాత్మ చెప్పి, కుటుంబ జీవితానికి యోగ్యుడైన వాడా? యోగ్యుడును కాదు. మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నా అమ్మ పెళ్లి చేసుకోమన్నది, అందుకే. దాని కొరకు ఒక స్త్రీ జీవితం ని పాడు చేస్తావయ్యా. మళ్ళీ ఎట్లా మేనేజ్ చేసుకున్నావు? నమ్మచ్చేసి 8-9 సంవత్సరం ఆమె నన్ను కూర్చి తెలియకుండా, నా బలహీనతను కూర్చి తెలుసుకోకుండా నేను కాపాడుకున్నాను. కొన్ని రోజుల ముందు తెలిసిపోయింది ఫాదర్, మీలో కొంతమంది సన్నగా మారిపోయినదికి కారణం బయటికి చెప్పలేని వేదనగా ఉండవచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక కుమారతి, నా భర్త వదిలిపెట్టి వచ్చాను ఫాదర్. ఆయన పెద్ద మనిషితో వచ్చి నన్ను పిలుస్తున్నారే తప్ప వ్యక్తిగతంగా నేను ఎంత బాధపడ్డానో ఆయనకి చెప్పి ఉన్నా. దాని కొరకు ఆయన మన్నిపు కోరలేదు ఫాదర్. ఏమైందమ్మా, ఏమైందమ్మా? మీరందరూ పెద్దవాళ్ళు, దేవుని సన్నిధిలో ప్రాక్టికల్గా మాట్లాడుతూ ఆమె చెప్పింది, ప్రతిరోజు వీడియో తీస్తారు ఫాదర్, నాకు నచ్చలేనిది చేయమంట. చాలా గాయం పొందారు. ఇంకా ఆయన ఉండట్టుకు నాకు భయం వచ్చేసి, నాకు చదివిన అమ్మాయి అయినప్పుడు కూడా ఉండలేదు. చెప్పిన వాళ్ళ అమ్మమ్మ అత్తయ్యకి చెప్పిన, వాళ్ళు ఖండించాడు, కానీ ఆయన బుద్ధి మారలేదు. అర్థమవుతుందా? నీ ఏమేమి చూస్తావో అదిలాగా మారిపోతావు. చూసినది నీ చెయ్యాలని ఉంటుంది. భార్య అని చూడవు, అమ్మ అని చూడవు, అక్క అని చూడవు. నీ తలంపులు ఖరాబ్ అయిపోయినా అన్ని విషయంలో కూడా అట్లనే ఉండిపోకు. బీ కేర్ఫుల్ వాట్ యు ఆర్ వాచింగ్. నీ చిన్నప్పటి నుంచి ఏమి చూసావో అదే జరుగుతుంది. నిన్నటి రోజు జరిగిన ఒక విషయం, అమ్మ నాన్నని మాట. 13 వయసులో ఒక అబ్బాయి అమ్మమ్మ తాతని రూమ్లో లాక్ చేసి కెరసిన్ పోసి కాల్చారు. నిన్నటి రోజు జరిగినది. ఇంత ధైర్యం ఎక్కడ వస్తుంది? సినిమా చూడటం అని పిలుస్తాడు మాట. వాళ్ళ అమ్మ చెప్తుంది, నా పాప నిద్రపోతుంది, తెలియదుదా. కానీ చిన్నగా ఏమి జరుగుదో పాప చూస్తుంది. తన అమ్మని బలవంతం, అమ్మ డబ్బు కొరకు తప్పు చేస్తున్నదని చిన్న పాప చూస్తుంది. చిన్నప్పటి నుండి ఆమెకి దైవ భయమే లేదు. గుడికి అని వెళ్ళదు. దైవజనుడు చూసిన చాలా వేదన. ఎందుకు? దేవుని తన భార్యని నంబరు, తన కొడుకుని కూతుర్ని నంబరు, కోడలు వచ్చింది కోడలు నంబరు, అందరినీ అనుమానం. అందరంటే ఏమని? భార్య అంటే ఓకే, కూతుర్ని కూడా ఎందుకప్ప కొడుతున్నావు తిడుతున్నావు? తెలియదు, ఆమె ఎటువంటి తెలియదు, మీకు ఎందుకు తెలుసు? కోడలు వచ్చిన కోడలు కొడుతో గొడవ. ఏ కోడలు కూడా నీకు తెలియదు ఆమె ఎటువంటి, మన వాళ్ళ అమ్మ ఎటువంటిది రాదు. ఒక మనోవ్యాధి, జీవితాంత వరకు కొట్టడం తిట్టడం.
యేసువా వందనం, యేసువా వందనం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన. మీలో ఎవరెవరు దెయ్యం పట్టినట్లుగా నాటకం వేస్తున్నారో మీలో గాయం ఉంది. అందరూ అది ఆత్మతృప్తి ఇస్తున్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. తన భార్య తన భర్త తనను అందంగా ఉన్నారని చెప్పలేదు కనుక తనను ఎవరైనా అందంగా ఉన్నారని చెప్పిన వలలో పడిపోయిన వాడు ఎంతో మంది. చెరియట్ అని కేరళ తమ్ముడు, మేమిద్దరం సెమినరీలో శుక్రవారంలో అందరి టేబుల్లో పాలు ఇస్తారు టీ కాఫీకి బదులుగా. అందరూ తినిపోయిన తర్వాత మీకు కలెక్ట్ చేస్తారు. ఫుల్ గ్లాస్కి వస్తుందిగా, ఇంత ఎంత అన్నా కూడా గబగబ గబని త్రాగుతారు. ఆ త్రాగట కూడా ఎట్లా నీ పాలు ఆమె కొద్దిగా ఇచ్చింది, పౌడర్ పాలు. కనుక చిన్నప్పుడే 7 పాలు దొరకలేదు కనుక పాలు అంటే బిర్యానీ, మన ఇంట్లో బిర్యానీ చేయరు. బిర్యానీ అంటే ఆ పేరు చెప్పినా చాలు. 8 గంటలకి సప్పర్ అంటే 7 గంటలకి డగడగడగడ మనకు ఆకలి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం. కలిపి పువ్వు పెడుతుంది, గొలుసు పెట్టింది. తీసుకుని వచ్చిన వాళ్ళు చుట్టాలందరూ డే ఈ అమ్మాయి ఎవరు అని చూడటం, గిలకటం, ఇదన్నీ చేసినప్పుడు ఆయనకి సిగ్గుపడుతుంది మాట. నేను అమ్మాయా అబ్బాయా? ఎవరు? బుల్లెట్ డుడ్డుని పోతుంది, తిరుగుతుంది. ఇది అంటారు ఆ అబ్బాయి లాగా. కారణం ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? వాళ్ళ ఇంట్లో పెంచిన విధానం. 1 సాముయేలు 16వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. 1 సాముయేలు 16వ అధ్యాయం 7వ వచనం. God said to Samuel, don't look at outer appearance. ఇతని రూపమును ఎత్తును చూసి భ్రమపడకుము. నేనితనిని నిరాకరించి తిని, ఇతడు దేవుడు నరుని చూసిన చూపుతో చూడడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చూస్తున్న విధానం వేరు. దేవుడిని హృదయం చూస్తున్నాడు. అందరూ కుర్చీలో కూర్చుంటున్నా, కుర్చీ ఉండినప్పుడు కొంతమంది కింద కూర్చుంటారు. మంగళవారంలో కుర్చీ మా కుర్చీ అంటే వాళ్ళకి, మా ఇంట్లో కూడా కుర్చీలో కూర్చోం ఫాదర్. నన్ను నా భర్త ఒక్కరోజు కూడా కుర్చీలో కూర్చుంచా, ఆయన ముందు నిలబడ కూడా ఉండరు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందిని వచ్చిన మా రూమ్ పిలుస్తాం భోజనం చేయటం, బలవంతం చేసినా కూడా కొంతమంది కూర్చోరు. కొంతమంది వస్తారు, జనులు పోయి తినండి జనులతో కలిసి అంటే అక్కడ తీసుకుని పోవాలి. కొంతమందికి నొప్పులు ఉంటాయి, తీరదు. ఎంతో ప్రార్థన చేసినా కూడా తీరదు. ఒక తాతకు 50 వయసు, 55, 60 ఉండవచ్చు. ఆయన కాలు, చిన్న పాప, పసి పాపను చూసినట్టునే కాలు గడగడగడగడగడని ఆడుతుంది మాట. ఆయనకే తెలియదు, ఏ పెళ్ళికి పోయినా గడగడగడని ఆడుతుంది. ఎందుకు? ఎన్ని టాబ్లెట్ తినినా మారట్లే. దేవుని సన్నిధికి వచ్చి ఇటువంటి ఇంటికి వచ్చిన వెంటనే భార్య పోయి రండి పిలవటం, టీ ఇవ్వటం, పలకరించటం, సంతోషం. ఒక కొడుకు పుట్టాడు. ఒకనాడు ఆయన వచ్చినప్పుడు ఈ భార్య అక్కడ డోర్ వరకు వెళ్ళి రండిని పిలవలేదు, కొద్దిగా కోపం వచ్చింది. ఇంకొక నాడు త్రాగి వచ్చాడు, ఆమె పాలు ఇస్తుంది, ఏ ఎక్కడ ఉన్నావు? వచ్చి పలకరించట్లేదు. రండి పాలిస్తున్న కొడుకుకి పాలిస్తున్నా, భయం లేకుండా పోయింది. ఒక్కరికొకరు వాగ్వాదం మాట్లాడేది. ఏంటి అది? ఇంత పెద్ద మనిషిగా ఉండి ఏడుస్తున్నాడు, పాలించిన నన్ను ఇట్లా చెప్తున్నారండి, మీ మీద నాకు మరువాద లేదా ఏంటి? ఒకరికొకరు మాట్లాడి, అందుకే నిన్ను పెళ్లి చేయకూడదు, దరిద్రుని ఏం తెచ్చావు, అది ఇది మాట గొడవ చేసి, వాళ్ళకు మధ్యలో జరిగిన గొడవలో ఈయన పాదం, కాలు ఆ చిన్న తమ్ముడు గొంతులో పడగా నశించి చచ్చిపోయాడు.
ఇది అయిపోయింది, తిట్టారు కొట్టారు, కానీ నేను తాకి నా కొడుకు చనిపోయాడన్నది మైండ్లో అయిపోయినది. కనుక కాలు వణుకటం. నీకు ఫ్రెండ్సే లేదు చిన్న వయసు నుండి. ఇప్పుడు నీ ఎలా రియాక్ట్ చేస్తావు? తప్పు చేసేనా ఫ్రెండ్స్ని ఉంచుకోవాలి. అందరికి సారాయం ఎందుకు పోస్తున్నాం? దాడా నాకెవరు లేరు, ఎవరు అన్నారు? వీళ్ళందరూ నాడే. చాలా వారంగల్ ప్రైస్లో ఆయన మీస చిన్నగా ఉంటుంది, మాకందరూ పెద్దగానే ఆయన చిన్నది. రే ఇంకా వయసుకే రాలేదని కేలి చేసేవాడు. అప్పుడు ఒకరోజు ఏమన్నారన్నమాట, సెమినరీకి నాకు ప్రేమించే వయసు వచ్చింది, నాకు ఒక లవర్ ఉన్నాడు అని తనను చెప్పుకోవటానికి, తన బలహీనమును లేదు అని చెప్పుటకు కొంతమంది త్రాగుతారు. నేను పెద్దవాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇట్లా దైవచనంలో ఒక వచనం ధ్యానించుకుందాం. ఎఫెసీయుల 3వ అధ్యాయం 16వ వచనం. పౌలు గారు ఇటువంటి విషయంని కూర్చి చాలా ఆలోచించిన వాడు. ఒక రైట్ హ్యాండ్లో రాస్తున్న వారు అబద్ధం చెప్తున్నారని అర్థం. హల్లెలూయా. హల్లెలూయా. చేయి ఇట్లా కట్టుకోవటం ఏమిటి, ఇట్లా కట్టుకోవటం ఏమిటి, నవ్వటం ఏమిటి, కన్ను ఇట్లా చూడటం, ప్రతి దానికి వెనక మన హల్లెలూయా. 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 Tongue lies but body never lies. Father praise Lord, Father praise Lord అని నీ నవ్వినా కూడా మన తల్లి గర్భము నుండి ఆ విషయం మన జీవితంలో జరిగింది. ఇక్కడ మంగళవారం ఒక అమ్మ క్రాప్ పెట్టుకొని వచ్చింది, నడవలేదు. ఆమెకి చేతపడి ఎవరో చేశారని ఎంతో హాస్పిటల్ తిరిగిన ప్రయోజనం లేదు. నా కళ్ళు ముందే తిరుగుతాడు. అడిగిన వాడు చదువులని ముండం దండం. నేను ఒక మిషన్ మాత్రమే వాడుకోవటానికి, భార్య అని స్థానం ఆయన ఇవ్వలేదని ఏడుస్తున్నది. ఆయన ఒక లారీ డ్రైవర్. ఇక్కడెక్కడెలా పోయినప్పుడు తప్పు చేశారన్నమాట. సంఘంలో స్వస్థత కలిగిన నీ భర్త భార్య మధ్యలో ఎంత గొడవలు వస్తాయి, తప్పకుండా వస్తుంది. దైవజనులకి కోపం వస్తుంది, అన్ని గొడవలు జరుగుతుంది. మీరు మధ్యలో మా మధ్యలో కూడా సారీ అని ఒక మాట చెప్పినా చాలు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పినా చాలు సరే అని మనం మారిపోతుంది. అప్పటి వరకు గుబ్బు 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 అని మంట ఉన్నది. సారీ, తెలియకుండా క్షమించు అని చెప్పినా మారిపోతుంది. ఇప్పుడు వరకు నాలో పని చేసింది ఏమిటి? అహంకారం. నీ గర్భంలో మోసినట్లుగా మోస్తావు, దెయ్యం నీకు పుడుతుంది అని వాక్కు పలుకుచున్నది. ఎఫెసీయుల 3వ అధ్యాయం 16వ వచనం. మీరు అంతరంగిక స్థిరత్వమును పొందుటకై ఆయన మహిమైశ్వర్యము నుండి మీకు ఆయన ఆత్మ ద్వారా శక్తిని ప్రసాదించు. ఒక సౌండ్ వచ్చింది, ఇరుము మోరుపు. అప్పుడు నుండి వర్షం మేఘం అట్లా వచ్చినా పోతుంది, రూముకు పోతుంది, కమ్మని పోటుకొని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక పాప ట్యూషన్ పోయి రాలేదని అమ్మ ఆటో కట్టుకొని కూతురు ఎక్కడో చూసినా ఎవరో దూరంలో స్ట్రీట్ లైట్లో ఆడుకొని వస్తున్నారు. చూస్తున్నాం తన పాపని ఆడుకుంటున్నాను. మమ్మీ ఎవరు తెలియట్లేదు మమ్మీ, బ్యాండ్ కొడుతున్నారు మమ్మీ నేను వస్తున్నప్పుడు. సంబడి ప్లేయింగ్ ద డ్రమ్స్. మా పంది మాంసం తినకూడదు. అవును, తిన్నా కూడా బయటికి పోకూడదు. అవును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ తీసుకొని పోయినా ఏమవుతుంది? ఏమవుతుంది? దెయ్యం వెనకనే వస్తుంది. ఏమడుగుతుంది? పువ్వును అడుగుతుంది. నీ ఏం చేయాలి? బొక్కులు ఉన్నాయి కదా, బొక్కులు ఏనబ్బా చెప్పండి బా,
బొక్కలు. బొక్కలు అది చేతులు ఉంచుకొని స్వరం అట్లా విన్నా అట్లా విసిరేయాలి, తిరిగి మాత్రం చూడకూడదు. ప్రైజ్లో ఇది కథ. మట్టి ఇంకా మట్టి మొత్తం వచ్చింది, దొమ్ము నాకే పడింది. ఇక్కడ పంపించిన వారు వేచి ఉన్నారు, అక్కడ ఎదురు చూస్తున్న వారు దెయ్యం వచ్చిందా? కూర్చోపెట్టి ఒక తాత అడిగాడు, ఏంటి మా ఏం చూసా? లేదు, సౌండ్ వచ్చింది. ఏ సౌండ్? మట్టి మేల వేశారు. అవునా? పోయినప్పుడు చెప్పలు వేసుకొని పోయావమ్మా? అవును, చెప్పలు వేసుకొని పోయినా. ఏ చెప్పలు? టపక్ టపక్ మట్టి కొడుతుంది కదా, ఆ చెప్పలు. చిన్నగా నడిచినప్పుడు చిన్నగా మట్టి పడింది, వేగంగా నడిచినప్పుడు ఇంకా వేగం. అదేమో కారణం. ఏం పోయిందా? ప్రైజ్లో విన్న కథలు, నాకు కూర్చుని చెప్పిన కథలు నా మైండ్లో ఉన్నది. అది ఇది ఒక వ్యాధి. చుట్టాల ముందు నా కొడుకుకి పెళ్ళికి పోవటం, సినిమా పోవటం ఇష్టం ఉండదు. ఆయన ఇంట్లోనే ఉంటారంటారు. అయ్యో, మన ముందు అమ్మ చెప్పింది కదా అందరి ముందు, అది కాపాడాలని సినిమాకి పోవడు, పెళ్ళికి పోవడు, గుడికి పోవడు, ఎప్పుడు ఇంట్లో ఉండు. మమ్మీ చెప్పింది కదా. నా కూతురు చాలా భక్తి, ఒక్కరితో కూడా మాట్లాడదు కనుక ముక్కాడు వేసుకుని ఇంట్లోనే ఉంటుంది. ఆమె చెప్పారే నన్ను కూర్చి. చిన్న కొడుకు కోపపడిన వెంటనే నాన్నలాగా అంటారన్నమాట. ఓ, అప్పుడు నేను బిహేవ్ చేయలేదు, నా నాన్నలాగా ఉన్నాను కాబట్టి నేను అట్లా బిహేవియర్ కనుక తప్పు కాదు. నేను చేస్తున్నా, నా నాన్నలాగా ఉన్నాను కనుక నేను చేస్తున్నా, కనుక నాన్నలాగానే ప్రవహిస్తాడు. ఎవరు అంటారు వాళ్ళ నాన్ననే మళ్ళీ పుట్టారు, ఆయన గుణం అట్లా వచ్చేసి. ప్రైజ్లా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇదన్నీ ఉదాహరణతో చెప్తున్నాను. ఎందుకనగా మన ఈ వాక్కుని విన్న తర్వాత మనం అందరం స్వస్థతకు పోతున్నాం. క్యాన్సర్ వ్యాధి, అల్సర్ వ్యాధి, బీపీ, షుగర్, బరువు, మోయలేని బరువు, ఆలోచన పెట్టుకోవటం, అన్ని వేదనలు హృదయంలో. ఆరాధనలో, స్తుతిలో మన దేవుని స్తుతిస్తున్నప్పుడు కోపం తప్పు, దేవుడు మన్నిస్తున్నారు అన్నప్పుడు, ఒకరికొకరు మన్నిస్తున్నప్పుడు వ్యాధి స్వస్థత అవుతుంది. ఇక్కడే ఒక అయ్యా వచ్చాడు, ఎలక్ట్రీషియన్. కౌన్సిలింగ్ పోయి కూర్చున్నప్పుడు ఒక అంత పెద్ద మనిషి అంత ఏడుస్తున్నారని మనకు తెలియదు. ఒడిలో అంతగా కన్నీరు, ఆయన అక్కనే పిలుస్తున్నారు. వీళ్ళకి బుద్ధి లేదండి. ఒకరోజు సర్వీస్ డే వచ్చేసిన చూసిన ఫాదర్ ఆ చూసిన నిమిషం నుండి షాక్. ఈరోజు ఒక కొడుకు బావి దగ్గర త్రాగి, అమ్మ కూడా వచ్చే రోజు చచ్చిపోయింది బావిలో పడి. కొడుకు లేకుండా నేను జీవించలేదు. షాక్. చెన్నైలో ఒక ఇన్స్పెక్టర్ జీవించేవాడు, ఆయన యాక్సిడెంట్లో చనిపోయిపోయినది. షాక్. బలహీనత, వ్యాధులు. హల్లెలూయా హల్లెలూయా. త్రాగుతున్న వారికి తప్పకుండా కిడ్నీ ఫెయిలియర్ అవుతుంది, లంగ్స్ ఇన్ఫెక్షన్ అవుతుంది. కోపమును, క్రోధమును చిన్నప్పటి నుంచి నాన్న చెప్పినది, అమ్మ చేసినది లోపల పెట్టుకున్న వారికి అది వ్యాధిగా మారుతుంది. హల్లెలూయా హల్లెలూయా. అర్థమవుతుందా? ఎఫెసీయులు 3:10 సామెతల గ్రంథం 23:7. He says to you, eat and drink, but his heart is not with you. నీ సత్య నార్మల్, కానీ వ్యాధి మారట్లేదు. అది కారణం లోపల గాయంలో ఉన్నాడు. ఇక్కడ స్వస్థత అయినా
బయటికి స్వస్థత. ఆ పిక్చర్ చూడండి. నీ పాపం అన్నాడు. వీళ్ళందరూ ఏంట్రా స్వస్థత ఇస్తాననుకున్న పాపం క్షమింపబడుతున్నది అంటున్నారే. ఆయన ఎప్పుడు పాపం మన్నింపబడినదే. మై ఇన్వర్డ్ పార్ట్స్, నాలో ఉన్న ప్రతి అణువును సృష్టించినది నువ్వేయ్యా. లోపల నేను ఎటువంటి వాడని నీకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల క్రియలు 9వ అధ్యాయంలో సౌలుని దేవుడు ఎన్నుకొనబోతున్నారు. అననీయ ఏమంటున్నారు, దేవా ఆ సౌలు తప్ప నీకు ఎవరు దొరకలేదా? ఆయన ఎటువంటి వాడు తెలుసా? హింసకుడు, దోష. హల్లెలూయా, హల్లెలూయా. God knows your inner weakness. God knows your inner power. ఆమేన్. నా అన్ని ఉదాహరణలు ఇస్తున్నాను మీకు. నా అమ్మ బీరోని లాగటం సరి, ప్రతి దానికి మీకు కథ రూపంలో చెప్పి ఉన్నాను. దాదాపు 50,000 ఖర్చులు పెట్టింది. 5 గొర్రె పిల్లలను కోసింది. స్వస్థత జరగట్లేదు. యేసయ్య దగ్గర వచ్చినప్పుడు 2వ వారమే ఆమెకి స్వస్థత కలిగింది. హల్లెలూయా. ఆమె వచ్చినప్పుడు భయంగా ఉంది. ఇప్పుడు ఏమైనా ఉందమ్మా? అన్నీ పోయి అంటుంది. అందరినీ యేసయ్య దగ్గర తీసుకుని వస్తుంది. వాళ్ళ కుటుంబంలో యేసయ్య ఏంటి కొత్తగా అంటున్న వారందరూ, అమ్మ బాగా అయింది, నీ ఎల్లమ్మా, నువ్వు నేను కూడా వస్తాను. కూతురు వచ్చింది, కొడుకు గుడికి వచ్చి డ్రాప్ చేసిపోతున్నా. కారణం ఉన్నది. నీ వ్యాధికి వెనక ఒక దుష్ట శక్తి ఉండవచ్చు. అవి అన్నిటినీ యేసయ్య స్వస్థపరచాలని ఆశపడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ బిహేవియర్. మా సొంత కుక్క ఒక ఆటో పోయినా లొల్లొల్లని పోతుంది అక్కడి వరకు. ఎందుకంటే ఒకరోజు ఆటో దాని మీద ఎక్కిపోయింది. దాని నుండి తప్పించుకున్న తర్వాత ప్రతి ఆటో దానికి విల్లనుగా కనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక సామెతలు బయటికి పోతుంది మాట. సుర్రు ట్రైన్ వచ్చి ఆ తోకని ఇట్లా నరికింది కొద్దిగా ఇంత. నా తోక నరికావా, దా నీ సంగతిని చూశానని తిరిగి ట్రైన్ వచ్చేటకు నిలబడుతుంది మాట. ట్రైన్ వచ్చినప్పుడు ట్రైన్ వచ్చి తుమ్మును ఒకసారి చచ్చిపోయింది. డోంట్ లూజ్ యువర్ హెడ్ ఫార్ టైం. చిన్న విషయానికి ఇక్కడ కట్ అయింది, చేతులు ఇక్కడ కట్ అయింది మాట బ్లేడ్లో. ఈ గాయంతో తాకుతున్న చోటగా నొప్పి ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? అయ్యా వినపడుతుందా? ఇక్కడ కట్ అయింది గాయం, దానికి ఒక బ్యాండేజ్ పెట్టారు డాక్టర్. ఇప్పుడు తాకుమా. 3 రోజులు, ఒక రోజు ఆరిన తర్వాత అన్ని వ్యాధి పోయింది. నొప్పి ఎక్కడ? నొప్పి ఎక్కడ? చేతులు. నీ ప్రాబ్లం పాడండి, తిడుతాను, ఏంట్రా పాడుతున్నా అది ఇది, కానీ లోపలికి పెద్ద సంతోషం ఉంటుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేషువా వందనం, యేసువా వందనం, యేషువా ఆరాధన. యేసువా ఆరాధన. ఈ గర్భములోని నుండి దేవుడు నిన్ను స్వస్థపరచుటకు ఈ రోజు తయారు చేసి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా లేచి ఒక 5 కుర్చీలన్నీ కూడా పక్కన పెట్టేసి ఆరాధనకి సిద్ధం అవుతాం. ఇది ఆంతరిక స్వస్థత. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచున్న సమయం. మీరందరూ కూడా 5 నిమిషం బయటికి వెళ్ళి రండి. బ్రదర్స్ ఏర్పాటు చేస్తారు. కుర్చీలన్నీ కూడా పక్కన పెట్టేసి బైబుల్ అన్నీ కూడా, కొంతమంది బైబుల్ని నీళ్ళు త్రాగండి, అవసరాలు తీర్చుకుని వాడు పోయి తీసుకొని త్వరగా వచ్చేయండి. 3 రోజుగా వడకం పాల్గొన్నవారు మీరు కూర్చున్న చోటులో కూర్చోండి. చుట్టాలు పక్కన కూర్చోకూడదు. నీ అక్క చెల్లి తెలిసిన వాళ్ళ పక్కన కూర్చోకుండా దూరంగా కూర్చోండి. ఇక్కడ ఫస్ట్ నడిపించమా. మీ ఇద్దరికి చెప్తూనే ఉన్నా, నడిపించాలి. 3 బాక్స్ పెట్టి దూరంగా కూర్చోండి.
కనికరించుమయ్యా అని వేడుకోనండి. క్యాన్సర్ అయినా ఏ వ్యాధి అయినా ఇస్తుంది. యేసయ్య శక్తి నీలో ప్రవహిస్తుంది. అందరం కూడా మోకరించి దైవశక్తి మన మీద మన మధ్యలో తిరుగాడాలని ప్రార్థన చేసుకోండి. తిరుగాడే ఆత్మమా, బలపరచే ఆత్మమా, ఈ స్థలం కదిలింప, మా హృదయం నింప, దిగిరా. నేను ఏడిస్తే లాలించి ఓదారిస్తాను. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున వచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు. నేను ఏడిస్తే లాలించి ఓదారిస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. మోకరించి చేతుని పైకి లేపి మీ దేవుడి పిలువు. ఎవరెవరకు గాయం అధికముగా ఉన్నదో ఆ వైద్యుడు
నీకు చాలా అవసరం. ఎవరెవరు తప్పిపోయిన గొర్రె పిల్లలాగా నన్ను ఉన్నానంటున్నారో నీకు ఆ కాపరి అవసరం. ఎవరెవరు నేను పాపాత్ముడు అంటున్నారో మీకు మీ రక్షకుడు అవసరం. చేతులు నొప్పి వచ్చినప్పుడు పర్వాలేదు, యేసయ్యా నువ్వు నాకు కావాలయ్యా. నా జీవితంలో చిన్నప్పటి నుంచి చాలా గాయాలు ఉన్నాయి, నన్ను తాకటకు రావా యేసయ్యా అని నోరు తెరచి యేసయ్యా అని పిలవండి. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మీ సొంతంగా పిలవండి, డోంట్ ప్లే, జస్ట్ పిలవండి. యేసయ్యా యేసయ్యా పిలవండి, నోరు తెరచి యేసయ్యా 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 పిలవండి సొంతంగా. దావీదు కుమారా యేసయ్యా అని ఆ రోజు బర్తలేము పిలిచాడే, ఆయన స్వరమును విన్న యేసు ఈ రోజు నీ స్వరముని వినాలని పిలువు. యేసయ్యా అని పిలువు. యేసయ్యా 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 యేసయ్యా. నేను పిలిస్తే పరుగున వచ్చేస్తాను, నేను స్తుతిస్తే నా ప్రార్థన లగిస్తాను, నేను ఏడిస్తే లాలించి ఓదారిస్తాను. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను అలసిపోతే తన చేతిని అందిస్తాడు, తన కరుణతో నన్ను నడిపిస్తాడు. నేను అలసిపోతే తన చేతిని అందిస్తాడు, తన కరుణతో నన్ను నడిపిస్తాడు. శాంతినిస్తాడు, నాకు సౌఖ్యమిస్తాడు, శాంతినిస్తాడు, నాకు సౌఖ్యమిస్తాడు. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున వచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన లగిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారిస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసువే. ఎవరు పాడవద్దు. అందరూ కూడా మీకు కంఫర్టబుల్ పోస్చర్లో కూర్చోండి. మీ దేవుడు స్వస్థపరచు యెహోవా రఫా అహేల్ హహాందరహేల్ షమోనాంద్రాయి. ఐగిప్తు దేశం మీద వచ్చిన ఏ వ్యాధి కూడా నీ మీద రానియనుడు అన్నాడు. ఇది అంతరంగ స్వస్థత సమయం. తన కుమారుడును స్వస్థపరచుమని ఒక తండ్రి ఒక కొడుకుని తీసుకుని వచ్చాడు. దెయ్యం పట్టి ఉన్నది, ఆ దెయ్యం ఈయన నిప్పులో నీటిలో త్రోసివేస్తున్నది అని శిష్యులు దగ్గర చెప్తున్నాడు. శిష్యులకు శక్తి లేదు. యేసయ్య వచ్చిన వరకు ఆ కొడుకు జీవితంలో మార్పు లేదు.
కానీ ఎప్పుడు యేసయ్య వచ్చారో గర్జించి వదలు ఈయనను అని పలుకగా చివరిగా ఫిట్స్ వ్యాధిలాగా వచ్చి ఆయన వీడిపోయినది. శిష్యులు, మేము ఇటువంటి కార్యములు చెయ్యకుండా పోతున్నామే, దేని వలన అని అడుగగా, ఇటువంటి దయ్యములు ఉపవాసం ప్రార్థన తప్ప ఎల్లదు. ఈరోజు మీరు ఉపవాసం ఉంటున్నది దానికే. మీరు ప్రార్థనలో పొద్దునుండి ఉండటం దానికే. ఉపవాసం ప్రార్థన రెండు ఈరోజు మన చేతిలో ఉన్నది. దానితో పెద్ద విజయం మనం సాధించకపోతున్నాం. కనుక మీలో అంతరంగ స్వస్థత నడిపిస్తున్నప్పుడు కొంతమందికి ఏడ్పు వస్తుంది. ఏడవండి. ఈ మొదటి నిమిషంలోనే కూడా ఏడ్పు వచ్చినా ఏడవు. పురుషులు ప్రత్యేక విధంగా అబ్బాయిలు ఏడవకూడదని ఎవరో చెప్పటం వలన ఏడవరు. కానీ ఈరోజు ఏడువు. నీ వేదనను దేవుడికి తెలియపరచు. స్త్రీలు మీ వేదనను దేవుడికి తెలియపరచు. ఇక్కడ ఎవరు నిన్ను చూడలేదు, నిన్ను ఎవరు ఆపరు కూడా. ఈ దేవుని ఆలయం లోపల దుష్ట శక్తికి వీలు లేదు ఉండటకు. పరిశుద్ధ రాహతి మలహరమునందరాయిలకెక్కినయమన సొరియవ పరిశురాహమినిక్కిరిమునంతలామర్తరియవన సరవ. పరిశుద్ధ దేవుని శక్తి ఇక్కడ గుండ్రంగా తిరుగాడుచున్నది. ఆయన ఈ తన సన్నిధితో మనల్ని నింపి ఉన్నాడు. కుమారా, కుమారతే, నీ పాపములన్నీ ఒప్పుకున్నావు. గురువు నీ పాపములన్నీ క్షమించి ఉన్నాడు. శుద్ధంగా ఉన్నావు. నీ పాత్రం స్వస్థపరచుటకు నీ యోగ్యుడుగా ఉన్నారు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 18వ వచనంలో చెప్పారు, పక్కన ఎవరు ఏడిచినా కూడా నీ బాధపడకు. ఎవరునా దుఃఖంలో వేదనలో కింద పడి రోల్ అవుతాడు, అటు ఇటు కదులు, వారిని దేవుని దూతలు మేము చూసుకుంటాం. పక్కన అరవచ్చు, అమ్మ లాగా ఉండవచ్చు, ఎవరు ఏమై జరిగినను కాచినట్లు నా ప్రభుడు నన్ను కాయను. కన్న తల్లి నా ప్రభు నన్ను నీ తల్లి గర్భములో రూపొంది నేను నిన్ను ఎన్నుకున్నాను. నీకు తెలుసా, అర్థం లేని ఒక భయం, అర్థం లేని ఒక టెన్షన్ వారి మధ్యలో కనిపిస్తున్నది. నీ అమ్మకు నచ్చకుండా కూతురని కొడుకని నిన్ను బలవంతం చేస్తున్నాడు. నీ అమ్మని బలవంతం చేసి పెళ్ళి ఆడంబరంగా జరుగుచున్నది. మీలో కొంతమందికి ఇష్టమైన వారితో, నీ అమ్మ తన ఇష్టపడిన ఒక వ్యక్తితో పారిపోయి పెళ్లి చేసుకున్నది. ఒకే కలవరం, ఇంటికి రానియట్లేదు. రెండు కుటుంబములు కూడా మంచిది కాదని కొంతమంది వేరు మార్గం లేదు అని పెళ్లికి మునుపే
తెలియకుండా తప్పు పొరపాటుకు జరిగిన అదుకు ప్రాయచిత్తముగా ఆ వ్యక్తినే పెళ్లి చేసి కొంతమందికి మంచి జీవితం నీ ప్రేమించిన ఇంటిలో ఉన్నవారు పెళ్లి చేపిస్తున్నాడు. నీ అమ్మ నాన్న ఇష్టపడలేకుండా ఒకరికొకరిని తిట్టుకుంటున్నారు. మొదటి రాత్రి గొడవలు. నీ అమ్మ మీ ఇంట్లో కూడా తాళి కట్టటకు మునిపే ఇస్తాడని చెప్పినది ఇవ్వలేదని, 2 ఇంకా 60 ఎక్కటని, భోజనం సరిగా పెట్టలేదని, ఆనందముతో సంతోషముతో జరగలేదు. మొదటి రోజే పోవటం వలన వారి పెళ్లిని ఎవరు చేయాలని కూడా అర్థం కాలేదు. ఒక అమ్మాయి ఏదో ఒక అబ్బాయి ఆయన ఎట్లా ఉన్నాడని కూడా చూడలేదు. తలరాత, ఇది నా తలరాత. నీ కన్నీటితో, నీ అమ్మ కన్నీటితో తన జీవితమును, వాళ్ళిద్దరూ వేరు మనోభావములో దుఃఖముతో ప్రేమిస్తున్నారు. మనల్ని ప్రేమించిన వారే ఎవరు లేరే, మనకిప్పుడు ఎందుకు? కానీ వారిలో ఒక నెగటివ్ స్పిరిట్, ఒక దుఃఖం, ఒక వేదన, ఒక డిప్రెషన్ అయినప్పుడు కూడా ప్రేమిస్తున్నప్పుడు సంతోషం లేకుండా, ఏదో ఇష్టం లేకుండా కష్టపడి మొదటి రోజే, మొదటి వారమే, మొదటి నెలనే నా జీవితం నరకంలాగా ఉన్నది అని అమ్మా నాన్న మీ అమ్మని అత్తమ్మ మామయ్య సరిగా చూసుకోవటలేదు, తిడుతున్నారు. వాతావరణంలో ఉండకుండా తప్పించుకోవాలని ఆశపడుతున్నది, వెళ్తున్నది. ఈ కారణం చెప్పి వెళ్ళింది, అవుతున్నది. కొంతమందికి నీ నాన్న, నీ అమ్మని నాకు జోడి లేదని, నీ నాన్నని నాకు తగినవాడు లేదని దగ్గర రానియటలేదు. తల్లి ఇంటికి పోయిన నీ అమ్మని నీ నాన్న పిలవలేదు. అక్కడే ఉండు, మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకున్నావు, పో అక్కడే ఉండు అని ఆయన వచ్చి పిలవకుండా నేను పోవనని నీ అమ్మ ఇంటిలోనే ఉండిపోయినది. ఇక గుర్తుకొస్తుందా అప్పుడు అడని ఈయన ఏం చేశారో, వీళ్ళ కుటుంబ సభ్యులు, ఈయన ఎటువంటి వ్యక్తియో, శక్తి లేదో ఏమో, అందుకే ఆ కోడలు 2 కుటుంబం కూడా గాయములో ఉన్నారు. ఎప్పుడో ఒకసారి తల్లిదండ్రులు కలుస్తున్నారు. నీ కడుపులో పట్టావు. కన్న తల్లి కాచినట్లు నా ప్రియుడు కాయును. కన్న తల్లి కాచినట్లు నా ప్రియుడు కాయును. నీ కడుపులో పట్టావు. ఆ వాంతులు తిరగటం, బలహీనంగా మారిపోవటం, ఏమి తినినా అది లోపల ఉండకుండా వాంతిలాగా వచ్చేయటం, జ్వరం, అట్టు ఇట్టు తీసుకుని వెళ్తున్నారు నీ అమ్మని. నీ డాడీ భయం, ఆ స్థితిలో ఈ కడుపు తీసివేస్తామంటున్నారు, వద్దు అంటున్నారు.
ఎందుకనగా నీ కడుపు ఇష్టం ఉండదు. కడుపులో ఉన్న నిన్ను తీసివేస్తామని భయం. నేను ఈ లోకానికి రాకూడదా? నేనేం తప్పు చేసినా, నేనంటే ఎవరికి ఇష్టం లేదు. ఆ రోజే నీకు గాయం అయినది. నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పినా కూడా నీ నమ్మవు. వాళ్ళ అబద్ధం చెప్తున్నారని అనుకోను. త్రోసివేయబడిన పిండం నేను అని నీలో ఒక్క బాధ గాయం పడినది. త్రాగి వచ్చి కలవరం చేస్తున్నాడు. కాలు కడుపులో తాకట్టుకు కాల్ని ఎత్తుతున్నారు, బలవంతం చేస్తున్నారు. పోరాడుతున్నావు. తినిపిస్తున్నారు నీ అమ్మ కొన్ని పండమును. ఇప్పుడు కూడా నాకు ఇష్టం ఉండదు, అది నాకు ఇష్టం ఉండదు. మెడిసిన్ అంటే నాకు ఇష్టం ఉండదు. ఏమైనా నేను కష్టం. మెడిసిన్ అంటే వామిట్. గర్భములోని పొందిన గాయం. ఎవరిని చూసినా నన్ను అట్లా అనుకుంటున్నారా అని సిగ్గు సిగ్గు సిగ్గు. 28, 30 వయసు అయినా కూడా సిగ్గు. 50 వయసు లేకుండా పోయినను అనుమానిస్తున్నావా? గర్భములోనే నీ గాయం పొందావయ్యా. నీకు హృదయంలో హార్ట్ బీట్ ఎర్ర అంటావు. చిన్నప్పటి నుంచి నుంచి కోపపడవలసిన వ్యక్తి ఇంకా సైలెంట్ గా ఉన్నావు. ఇప్పుడు పెద్దగా మారిపోయావు. అమ్మ నాన్న ఏమి చేసినా ఎదురుపడుతున్నావు. కారణం నిన్ను వద్దు అని వాళ్ళ గర్భములోనే నీకు రక్షించావు. గర్భములోనే సజెషన్ ఇస్తున్నాను. నీ అమ్మ గుడిగా వెళ్ళి ఏడుస్తున్నది. అప్పుడే గర్భములోనే అమ్మ కుమారతే నీ దిగులు, కష్టాలు, కన్నీరు అన్నింటినీ నేను స్వస్థపరుస్తున్నాను. తల్లి గర్భములో నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన